విశాఖపట్నం ఎంపీగా వైసీపీ తరపుని, టీడీపీ తరపుని, బీజేపీ తరపుని మోదీ తొత్తులు నిలబడుతున్నారు. మీకు మోదీ కావాలా, కేఏ పాల్ కావాలా, రక్షించేవాడు కావాలా, ప్రాణాలు తీసేవాడు కావాలా, బడుగు బలహీన వర్గాలు కావాలా, 1% ఉన్న బ్రాహ్మణులు, 3% ఉన్న కమ్మలు, 5% ఉన్న రెడ్లు కావాలా, 92% ఉన్న మనం కావాలా? మరలా మీరు మోదీని కానీ, మోదీ తొత్తుల్ని కానీ గెలిపించారా? ఈ రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పయింది, వడ్డీ కట్టలేని పరిస్థితి. ప్రతి కుటుంబాన్ని 5గురికి 5 కోట్ల రూపాయలు అప్పయింది, వడ్డీ కట్టలేని పరిస్థితి. రాష్ట్రాన్ని రక్షించి ఎస్కోట్ను అభివృద్ధి చేయాలి అంటే విశాఖ ఎంపీగా నేను గెలిచిన 100 రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, ఎస్కోట్ డబుల్ రోడ్ వేస్తాం, ఎస్కోట్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం, ఎస్కోట్ లో గమ్ సిటీ 23,000 ఎకరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసామో 30 సంవత్సరాలు, ఎస్కోట్ లో కేజీ టు పీజీ ఉచిత విద్య 33 పథకాలతో మీ ముందుకు వచ్చాను. నిరుద్యోగులారా 100 మందితో ఓటేయించండి, దైవజనులారా 100 మందితో ఓటేయించండి, క్రైస్తవులు ముస్లింలారా 100 మందితో ఓటేయించండి, హిందువులారా శాంతి కోరుకునేవారు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వద్దు, బడుగు బలహీన వర్గాలు కావాలి, కేఏ పాల్ రావాలి, పాలన్న రావాలి అన్న వారందరూ 100 ఓట్లు వేయించి 7569441275 కి గ్రూపులు పెట్టి ఈ శనివారం 17వ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం 6 గంటలకు మన విశాఖపట్నం ఆశీర్వేట ప్రక్కన ఉన్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న గ్రౌండ్స్ మీరు రండి. ఉచితంగా నేను మీకు ఉద్యోగాలు ఇస్తానని సర్టిఫికెట్లు ఇస్తాను. దైవజనులారా, మీడియా మిత్రులారా 100 నుండి 1000 మందిని మీరు తీసుకుని రండి. చూసారా నా అభిమానులు అడుగుని పవన్ కళ్యాణ్ అవుట్, కేఏ పాల్ ఇన్ అని బోర్డులు పెట్టుకుంటున్నారు. అమ్ముడు పోయే కాపు మాకు వద్దు, 3600 కాపులు ఓట్లు మేము వేస్తామని మీ ముందే ఎవరా పక్కన కూర్చున్నారు, ఇలా రావయ్యా నువ్వు నా పక్కన కూర్చోయి, నీ పేరు చెప్పు, కొడారపు తిరుపతి గారు వాళ్ళ లీడర్స్ అందరూ ఇక్కడ కొద్దికొచ్చి కలిసి మేము రూపాయి ఇచ్చాం. మీకు మీరు మంచి ఏంటి మంచి కూర్చో, ఇలా కూర్చో, కూర్చొని 1 నిమిషం చెప్పు, నిమిషం చెప్పు, మాట్లాడు ఎన్ని వాయిదాలు అవుతాయి, కూర్చోవయ్యా పర్వాలేదు, నీ మొత్తం కనబడ్డా ఎప్పుడు మాట్లాడలేదంటే తిరుపతి ఓట్లు మాత్రం వేయించడానికి వచ్చాడు. ఎస్కోట్ ఏమన్లో ఎస్కోట్ నియోజకవర్గం, ఎస్కోట్ మండలం, వెంకటరావుపేట. మీ ఊరు నేను వస్తా, ఈ 60 రోజుల్లోనే మంచి మీటింగ్ పెట్టండి. 3600 కాపులు ఓట్లు మనకే. పవన్ కళ్యాణ్ మీ పార్టీలో ఎందుకు ముద్రగడ పద్మనాభం చేరలేదు తెలుసా? 100 పెద్ద కాపు నాయకుల్లో గంటా శ్రీనివాస్ లాంటి వారు ఒక్కరు కూడా ఎందుకు చేరలేదు తెలుసా? కాపులు నన్ను కోరుకుంటున్నారు, నువ్వేమో చంద్రబాబు నాయుడు, లోకేష్, మోదీని కోరుకుంటున్నావు. వద్దు, నువ్వు బీజేపీ టీడీపీ పార్టీలో విలీనం చెయ్యొద్దు. రా తమ్ముడు, మనకు గొడవలు ఎందుకు? మనకు మోదీ కావాలా? స్టీల్ ప్లాంట్ దోచుకునే అదానీ కావాలా? ఇది తిరుపతి గారు పంపించే మెసేజ్. కాపులారా మీకు అర్థమవుతుందా? అడుగడుక్కి నిన్నటి నుండి ఈ రోజు వరకు 15,000 మందిని కలిశారు. 15,000 మంది బీసీలు, కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మార్పు కోరుకుంటున్నారు, ప్రజాశాంతి పార్టీ కోరుకుంటున్నారు, కేఏ పాల్ని కోరుకుంటున్నారు. మీడియా మిత్రులారా మీరందరూ దీన్ని వైరల్ చేయండి. రాష్ట్ర రక్షకులుగా ఓనర్స్, సీనియర్ రిపోర్టర్స్ మీరందరూ పనిచేయండి. రిపోర్టర్స్కి నేను 33 పథకాలే కాకుండా మీ పిల్లలు చదివిస్తా, హాస్పిటల్ ఫ్రీ, మీకు హౌసింగ్ కూడా ఫ్రీ ఇస్తా. 100 రోజులు వెయిట్ చేయాలి. నేను గెలిచిన 100 రోజులే. ఎందుకు? మరలా ₹1 రూపాయి అయిపోతే నా డబ్బులన్నీ రిలీజ్ అయిపోతాయి. లీగల్గా వైట్ మనీతో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టాను. నా మాట దేవుని మాట. గమ్ సిటీ కట్టి 30 సంవత్సరాలు అందరినీ ఫ్రీగా చదివించానే లేదా?
5,168 మందికి ఒక్కరోజే సర్టిఫికెట్లు ఇచ్చానా లేదా? జాబులు ఇచ్చానా లేదా? వితంతులకు మద్దతు ఇచ్చానా లేదా? అనాథుల్ని చదివించానా లేదా? అవన్నీ నేను గెలిచిన 100 రోజుల్లో ఆరంభం అవుతాయి. నమ్మిన వాళ్ళు ఓటేయండి, నమ్మని వాళ్ళు దొంగలకు ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.